ఫ్రెండ్స్, అక్రమాలతోనూ రౌడీయిజంతోనూ మహారాజా కాలేజీని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు మన కేఎస్క్యూ గ్రూప్. ఎదిరించే ధైర్యం ఎవ్వరికి లేకపోవడం వల్ల ఎదిరించిన వాళ్లను కొట్టి కేఎస్క్యూ ఎన్ని సంవత్సరాలుగా గెలిచారు. దీనిని మార్చాలి అని నిర్ణయం తీసుకుని బరిలోకి దిగిన ఎస్ఎఫ్ఐ పార్టీ నాయకులను సభ్యులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీకి కావలసిన అన్ని రకాల అవసరాలను మీకు తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. సత్యమేవ జయతు. మనం ప్రచారం మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చూపించాలి. నువ్వు చెప్పు. సరే, అన్నిట్లో మనం వాళ్ళకన్నా పవర్ఫుల్ అని చూపించాలి. అర్థమైందా? సుభాష్, ఒక్క నిమిషం ఉంటుంది. రే, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. మనమే గెలుస్తామా? గెలుస్తాం. గెలవాలన్నా. గెలవకపోతే? ఓడిపోతే మేము ఈ క్యాంపస్లోనే అడుగు పెట్టాం. ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. మహారాజా కాలేజీలో ఎప్పటికీ ఎస్ఎఫ్ఐ అనేది ఉనికే ఉండదు. ఇప్పుడు మనం ఓడిపోతేనేగా సమస్యనా? ఇప్పుడు నేను నీకు పార్టీలో చెప్పిన విషయాలు చెబుతాను. పార్టీ ఏం చెబుతుందంటే మన కాలేజీలో స్ట్రాంగ్గా నిలబడాలంటే దానికి రక్తం చిందించాలని చెబుతోంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదన్నా. రే, పార్టీ ఏం చెప్తుందంటే పాల్ రక్తాన్ని కోరుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావన్నా? వాడి కాకపోతే నువ్వు, మీరిద్దరు తప్పుకుంటే నేను. మనం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. మనం ఎలక్షన్లో గెలవడానికి ఆలోచించు. నేను మళ్ళీ వస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవి చైర్మన్ పోస్టుకు వచ్చిన నామినేషన్స్. రూపేష్, రోల్ నెంబర్ 610. రూపేష్ పేరు మీద సెంట్రల్ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఇలా కేసు మీద విచారణ జరిగేటప్పుడు తను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. క్రిమినల్ అని ప్రూవ్ చేస్తేనే క్రిమినల్ అంటారు. కేసు విచారణ జరుగుతుందిగా. ఏం తెలుసురా నీకు? అవును మరి. అప్పుడు కావాలంటే సుభాష్ ఆపు. రూపేష్, ఆలోచిద్దాంలే. సార్ ఇది పట్టుకోండి. రోల్ నెంబర్ 608, పోల్ వర్గీస్. సార్, నేను వీళ్ళ నామినేషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇవ్వండి సార్, మేము చెక్ చేస్తాం. నామినేషన్ మీ చేతికి ఇవ్వలేదు. చేతికి ఇవ్వద్దు, చూపించండి చాలు. ఇదిగో చూడండి. సార్, ఇక్కడ ఒక పేరు చూడండి, వాళ్ళ నాన్న పేరు చూడండి. ఈ పాల్ ఉరికేష్ ఎవరు? కరెక్ట్గా రాయలేదు సార్. నామినేషన్ యాక్సెప్ట్ చేయకూడదు, విత్ డ్రా చేసుకోవాలి. ఆలోచించడానికి ఏం లేదు ఇక్కడ. ఎన్నిసార్లు చూసినా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. అందులో ఆల్రెడీ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. నామినేషన్ రిజెక్ట్ చేస్తే మంచిది. ఏంటి రూపేష్, స్కూల్ పిల్లల స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి చుక్కలేదు కామలేదు అంటున్నావు? పోటీ చేయడానికి భయపడుతున్నావా? మేము విత్డ్రా చేసుకోవాలా? వద్దు, నువ్వు పోటీలో ఉండాలి. ఏం చేస్తావో చూస్తా. అదనరా, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, సరేనా? లిస్ట్ చూడరా. అజయ్ అన్న, ఇదిగో ఈ పోర్షన్ మాత్రం కొంచెం మార్చాలి. ఇది చూస్తుంటే న్యాయస్థానంలో ఉంది. అజయ్ అన్న, అది బాలేదు కొంచెం. అది బాగుంది. మీరు డ్రా చేయండి, గీయండి. జవి, ఒకసారి చెప్పు. నువ్వు మన క్యాండిడేట్ లిస్ట్ తీసుకెళ్ళి లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఒక 200 కాపీస్ ఇవ్వు. 300 కాపీస్ ఇచ్చాయి. అమ్మాయిల మనసులోనే మన క్యాండిడేట్స్ పేరు బాగా రిజిస్టర్ అవ్వాలి. సరే, నేను 400 కొడతా. సరే, కొడతాను. నేను వెళ్తున్నా. సుభాష్, ఇలా మనకు నచ్చిన బొమ్మలు గీసి పబ్లిసిటీ చేయటం మన పార్టీకి అలవాట్లేదు. బాగా ప్రచారం చేసి ఓటర్స్ మనసులో స్థానం సంపాదించుకోవాలి. ఇవన్నీ అసలు పనికిరావు సుభాష్. రాయేష్ అన్న, మనం కొన్ని పనికిరాని పనులు చేయాలి. నువ్వెంత చెప్పినా నేను యాక్సెప్ట్ చేయలేను సుభాష్. రాయేష్ అన్న, ఇది బయట సమస్య కాదు, మన క్యాంపస్లో ఉన్న సమస్య. మనం గెలవడానికి చేసే ప్రయత్నం. వాళ్ళు 4 బోర్డ్స్ పెడితే మనం 8 బోర్డ్స్ పెట్టాలి. క్యాంపస్లో ప్రతి చోట పాల్ ఫేస్ మాత్రమే కనిపించాలి. అందరి మనసులో ఎస్ఎఫ్ఐ మాత్రమే ఉండాలి. అప్పుడే మనం వాళ్ళ మీద గెలవగలం. పోస్టర్స్ మాత్రమేగా పెడుతున్నాం. మనం ఏం చేయాలనుకున్నాం అదే చేద్దాం.
వీటిని మనం ఎక్కడ పెడదాం రాజేష్ అన్న? సెంటర్లో అందరూ తిరిగే ప్లేస్లో పెడితే చాలదు. అందరూ తిరిగి అన్ని ప్లేసుల్లో పెట్టాలి. క్యాంపస్ ఫ్రంట్ గేట్, లైబ్రరీ ముందు, మన సెంటర్ సర్కిల్లో ఉన్న కాలువ దగ్గర, ఆ తర్వాత జియాలజీ ల్యాబ్ ముందు పెడితే లేడీస్ హాస్టల్ నుంచి చూస్తే కరెక్ట్ వ్యూ ఉంటుంది. రే మనం ఆ వరండాలో అక్కడైతే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్లో పెడితే భలే వ్యూ ఉంటుంది. తర్వాత రౌండ్ టర్న్ దగ్గర, బస్ రూట్లో అన్ని చోట్ల, క్లాస్లో కాకపోతే స్టూడెంట్స్ క్యాంటీన్లో ఉంటారు కాబట్టి క్యాంటీన్లో ఒకటి. అంతేకాదు నా ఆలోచనకు రాని అన్ని చోట్ల మనం బోర్డ్స్ పెట్టాలంతే. ఎక్కడ పెట్టినా చింపేస్తారు. చింపితే మళ్ళీ పెడదాం. అజయ్ అన్న కొంచెం ఎక్కువ గీయండి. బోర్డ్స్ మాత్రమే కాదు, పాంప్లెట్స్, మేనిఫెస్టో ఇవన్నీ అందరి చేతుల్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి. వాళ్ళు మనల్ని నమ్మాలి. ఇన్ని రోజులు వాళ్ళ పాలన ఉంది, వాళ్ళ మీద విరక్తి వచ్చేసింది. ఇది మార్పు చేయాల్సిన సమయం. మార్పు వల్ల వచ్చే ఓటు, ఆ ఓటు మనకిప్పుడు కావాలి. అదే మన గెలుపుకు మొదటి మెట్టు. మార్పు కోసం వేసే ఓటు.